హాయ్ ఫ్రెండ్స్. ఎస్టర్డే మనం ఏం నేర్చుకున్నాం? హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ వర్షన్స్, హెచ్టిఎంఎల్ ఫస్ట్ నుంచి 5 వరకు ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ఏమేమి దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇవి నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ అన్నాం కదా, అసలు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అసలు టెక్స్ట్ పారాగ్రాఫ్ కంటెంట్ ఏంటి అనేది ఈరోజు నేర్చుకుందాం. సో ఫస్ట్ సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్. మామూలుగా ఇక్కడ డిఫాల్ట్గా HTML5 అనేది మనకు కొన్ని ఎలిమెంట్స్ని ఇస్తుంది. అది మనం ఏంటంటే డిఫాల్ట్గా మనం వాడతాం, రెగ్యులర్గా వాడతాం. అవి ఏంటంటే H1 నుంచి H6 ట్యాగ్స్, మళ్ళీ P ఎలిమెంట్, బ్రేక్, ఇటాలిక్, బోల్డ్, ఇవి రెగ్యులర్గా వాడతాం. సో ఫస్ట్ ఏంటి, H1 నుంచి H6. సో H1 నుంచి H6 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. H1 ఏంటంటే మనం H1లో రాసే కంటెంట్ లార్జ్ కంటెంట్గా డిస్ప్లే అవుతుంది బ్రౌజర్కి. నేను మొన్న చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్స్ అనేవి బ్రౌజర్కి చెప్తాయి, నాకు ఇలాగ ప్రింట్ చేయి బ్రౌజర్ డాక్యుమెంట్లో అని. ఇప్పుడు H1 నుంచి H6లో ఒక్కొక్క సైజులో ఒక్కొక్క కంటెంట్ ప్రింట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు H1 ఏంటంటే లార్జ్ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. H2 ఏంటంటే H1తో పోలిస్తే H2 కొంచెం కంటెంట్ సైజ్ తగ్గుతుంది అనమాట. అట్లాగే H2తో పోలిస్తే H3 వచ్చి ఇంకొంచెం తగ్గుతుంది. అలాగా ఫైనల్గా H6. సో H1 అనేది లార్జ్ కంటెంట్ డిస్ప్లే చేస్తుంది, H6 వచ్చేసి స్మాల్ కంటెంట్ డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ వచ్చేసి పి ఎలిమెంట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో డిఫైన్స్ ఏ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్. సో పి ఎలిమెంట్లో మనం రాసే కంటెంట్ పారాగ్రాఫ్ని డిఫైన్ చేస్తుంది. సో నెక్స్ట్ బ్రేక్, పర్టికులర్ లైన్ని బ్రేక్ చేయడానికి మనం బ్రేక్ వాడతాం. నెక్స్ట్ ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన కంటెంట్ని ఇటాలిక్లో ప్రింట్ చేస్తుంది. మనకి మామూలుగా ఇవి ఉంటాయి కదా, టెక్స్ట్ నేమ్స్, టైమ్స్ రోమన్ అని, మళ్ళీ ఏరియల్ అని, ఇలా ఉంటాయి కదా, సైన్స్ సరీఫ్ అని, ఇలా ఉంటాయి కదా సార్. అలాగే కంటెంట్ని ఇటాలిక్ మోడ్లోకి మారుస్తుంది. ఈఎం అని ఉంటుంది, లేకపోతే ఐఎన్ తీసుకోవచ్చు. స్ట్రాంగ్ ఏంటంటే కంటెంట్ని థిక్గా ప్రింట్ చేస్తుంది. ఆ పర్టిక్యులర్ లైన్ని హైలైట్ చేయడానికి మనం బోల్డ్ అనే వాడిని వాడతాం. స్ట్రాంగ్ ఇంపార్టెన్స్. సో ఇవేంటంటే ఎలిమెంట్స్, టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. మోస్ట్లీ చెప్పాను కదా ఇందాక, 2 టైప్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఒకటి ఇన్లైన్ ఎలిమెంట్స్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే చాలా ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రతిదీ న్యూ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి సిచ్యువేషన్ తగ్గట్టుగా వీటిని ఆక్యుపై చేస్తుంది. అట్లానే ఇన్లైన్ ఎలిమెంట్ ఏంటంటే అది న్యూ లైన్ నుంచి స్టార్ట్ అవ్వదు, బట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా వీటిని ఆక్యుపై చేస్తుంది. సో మనకి చాలా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే చాలా ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇవి మనం కమింగ్ క్లాసెస్లో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేర్చుకుంటూ వద్దాము. బట్ ఈ రోజు మాత్రము టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ మీద ఫోకస్ చేద్దాం. సో ఇది థియరిటికల్గా, మనం ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను, ఈరోజు దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్గా చూపిస్తాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తారా, నేను ఇలాగా క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఇలా కమెంట్ లాగా వస్తుంది. దీన్ని ఏమంటామంటే మనం కమెంట్స్ అంటాం. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామర్ అతను మనం కోడింగ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే, మనం రాసిన కోడ్ ఈ రోజు రాస్తాం కదా, రేపు చెక్ చేసుకునేటప్పుడు మనం కొన్నిసార్లు మర్చిపోతాం. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ కమెంట్ పెట్టుకొని మనం ఏం కోడ్ రాసామో పెట్టుకున్నాం అనుకోండి, అది బ్రౌజర్లో డిస్ప్లే అవ్వదు, బట్ మనకి రిమైండర్కి బాగా యూజ్ అవుతుంది. సో దాన్ని ఏం చేయలేదు, జస్ట్ ఇలాగా ట్యాగ్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్/ క్లిక్ చేస్తే చాలు, ఇలా కమెంట్స్లో వచ్చేస్తుంది. చాలా ఈజీ, ఇది చాలా యూస్ఫుల్ కూడా. సో ఇలా చేయండి. సో ఫస్ట్ నేను ఈ రెండింటిని కమెంట్ చేసి ఒక ఫ్రెష్గా రాద్దాము. టెక్స్ట్ కంటెంట్, సో టెక్స్ట్ కాబట్టి నేను ఇలా తీసుకున్నా, టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను H1 ఇచ్చాను. H1 నేనేం చెప్పాను, హెడింగ్ అన్న, హెడింగ్ ఎలిమెంట్. సో ఇక్కడ H1 ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి ఎలా వస్తుంది మనకు అవుట్పుట్. చూసారా, హెడ్డింగ్ కాబట్టి అంటే H1 కాబట్టి ఇలాగ లార్జ్ కంటెంట్గా ప్రింట్ అయింది. డిఫాల్ట్గా ఇది 36 పిక్సెల్ ఉంటుంది, 34 to 36 పిక్సెల్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, H2 చూడండి, H1తో పోలిస్తే H2 కొంచెం తగ్గుతుంది. ఇవన్నీ ఎందుకు వాడతారు, అసలు వీటితో యూజ్ ఏంటి అంటే, మన రియల్ టైం కోడ్లో హెడ్డింగ్స్ రాస్తాం కదా, అది సిచ్యువేషన్ తగ్గట్టుగా
ఒక్కొక్క హెడ్డింగ్ మనం తీసుకుంటాం అనమాట. సో అట్లా చూడండి, H1తో పోలిస్తే H2 కొంచెం తగ్గుతుంది. మళ్ళీ అలానే చూడండి, నేను అన్నీ ఒకేసారి తీసుకుంటా. సో H3, H3, H4, H4, H5 అండ్ H3, ఫైనల్గా H6. ఇప్పుడు చూడండి, సో చూసారా ఇలా వస్తుంది అనమాట కంటెంట్ ఓవరాల్గా. చూడండి, H6 అనేది లార్జ్ కంటెంట్, H1తో పోలిస్తే H2 కొంచెం తగ్గుతుంది. అట్లానే H2తో పోలిస్తే H3 ఇంకొంచెం తగ్గుతుంది. అలాగే H3తో పోలిస్తే H4 ఇంకొంచెం. అట్లాగా ఫైనల్‌గా H6. సో ఈ H1 నుంచి H6 వరకు మన హెడ్డింగ్స్ తీసుకుంటాం. ఇది సిట్యుయేషన్ తగ్గట్టుగా మనము ఈ హెడ్డింగ్స్ అనేది వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తామనమాట. సో ఇదంతా కంప్లీట్‌గా ఏంటంటే ఇది H1 నుంచి H6 ట్యాగ్స్ మొత్తము బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. చూడండి, నేను ప్రతిదీ H1 నుంచి H6 రాస్తే అదేదొకటి న్యూ లైన్ నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఎలిమెంట్ న్యూ లైన్ నుంచి స్టార్ట్ అయింది. అది సిట్యుయేషన్ తగ్గట్టుగా విడ్త్‌ని ఆక్యుపై చేసుకుంది. అలాగా చూడండి, H1 నుంచి H6 వరకు. నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ P. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి, P ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ డేటా చూడండి, పారాగ్రాఫ్ అనేది కూడా P ఎలిమెంట్ కూడా న్యూ బ్లాక్ లెవెల్ ఎలిమెంటే కాబట్టి అది ఎలా ప్రింట్ అవుతుంది చూడండి. సో అది యూనిక్‌గా ప్రింట్ అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ H1 నుంచి H6 వరకు ఇలా వచ్చింది కదా! బట్ P ట్యాగ్ మాత్రం చూడండి, P ఎలిమెంట్ అనేది ఇలా వచ్చింది. సో ఇలా అనమాట. పారాగ్రాఫ్ నేను ఒక చిన్న లైన్ రాసాను కాబట్టి ఇలా ఉంది. బట్ మనం బల్క్ డేటాని తీసుకుంటే అది చాలా బాగా ఎలాబొరేట్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో కింద పెట్టండి. నేను చెక్ చేసి మీకు వెంటనే రిప్లై ఇస్తాను. కలిసి నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ అయితే బ్రేక్ చూద్దాం. బ్రేక్ ఎట్లా ఉంటుంది? బ్రేక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను H1 నుంచి H6 తీసుకున్నాను కదా! ఇక్కడ నేను ఒక బ్రేక్ ట్యాగ్ పెడతా. బ్రేక్ అంటే ఏంటి? లైన్‌ని నేను బ్రేక్ చేస్తున్నా. అంటే స్పేస్ క్రియేట్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు అవుట్‌పుట్. చూసారా? ఇక్కడ మధ్యలో స్పేస్ క్రియేట్ అయింది. ఇక్కడ H3కి H4కి మధ్యలో బ్రేక్. ఇలాగా దీన్ని మనం బ్రేక్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇటాలిక్. ఇప్పుడు నేను ఇక్కడ కంటెంట్ తీసుకున్నాను కదా! ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఐ అని యాడ్ చేస్తా. ఐ అని. ఐ అనేది ఏంటంటే ఇటాలిక్ అనమాట. అంటే ఉన్న కంటెంట్‌ని ఇటాలిక్‌లోకి మారుస్తుంది. చూడండి, ఇటాలిక్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. సో ఇలాగా ఇటాలిక్‌లోకి మారుస్తుంది. నెక్స్ట్ థిక్ అనేది ఏంటంటే మనం థిక్ రాయాల్సిన అవసరం లేదు హెడ్డింగ్‌కి. ఎందుకంటే ఆల్రెడీ హెడ్డింగ్ అంటేనే థిక్‌గా ఉంటుంది కాబట్టి. సో మనం ఇక్కడ పారాగ్రాఫ్‌కి రాసుకోవచ్చు. ఎలా అంటే ఇలాగా. థిక్ అంటే ఏం లేదంటే బోల్డ్. బి అనేది ఏంటంటే బోల్డ్ అనమాట. ఇలా తీసుకొని రాసుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకొని కూడా మనం ఇలా రాసుకోవచ్చు. చూసారా? ఈ ఎగ్జాంపుల్ డేటా అనేది థిక్‌గా వచ్చేసింది. సో మనము దీన్ని ఇంకొక 2 విధాలు కూడా రాసుకోవచ్చు. అదెట్లా అంటే ఈఎం అని రాసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్ అనే ఎలిమెంట్స్ కూడా తీసుకొని రాసుకోవచ్చు మనం వీటిని. మీరు రెండిటిని ప్రాక్టీస్ చేయండి. మీకు కోడ్ కరెక్ట్‌గా వచ్చిందనుకోండి, నాకు కమెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్‌లో యాడ్ చేయండి. నేను మీకు స్పాట్‌లో ఆన్సర్స్ ఇస్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఫస్ట్ మనం 100% ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఇలాగ చెప్తున్నాను ఎందుకంటే మీకు చిన్న డౌట్స్ వస్తే ఇది నిజంగా ఎలా వస్తుందని క్లారిటీతో మీరు గూగుల్ చేస్తారు. మీరు అట్‌లీస్ట్ ప్రాక్టీస్ చేస్తారు కదా! అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు బాగా ఇంప్రూవ్ అవుతారు. ఒకటేనండి, వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలంటే 95% ప్రాక్టీస్ చేయాలి. 5% థియరీ ఉంటుంది అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.